విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామన్న నారా లోకేష్ ప్రకటనపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేయాలనే ఈ నిర్ణయం చారిత్రాత్మకమని, ఇది మహిళా సాధికారతకు నిదర్శనమని ఎంపీ కొనియాడారు. లోకేష్ నిర్ణయం మహిళా లోకానికి గర్వకారణమని పేర్కొన్నారు. 33% రిజర్వేషన్లు రాబోయే 29 సాధారణ ఎన్నికలకి మేము కల్పిస్తున్నామని చెప్పేసి వారు ప్రకటించిన తర్వాత యావత్ దేశం అంతా కూడా దాన్ని స్వాగతించింది. ఇది చరిత్రాత్మకమైన నిర్ణయం. ఆనాడు ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించాలని వారు సంకల్పించుకుంటే అది అమలు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మహిళలకి గౌరవం పెరగాలి, మహిళలు ఇంటికి పరిమితం కాకూడదు, వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి, వారు స్వశక్తిగా పెరగాలి, డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి ఈరోజు భారతదేశానికి ఒక నమూనా ఆంధ్రప్రదేశ్ మహిళలుగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అయితే, ఈరోజు మహిళలకి మగవాడితో సమానంగా వారు కూడా చట్టసభలో ఉండాలని 33% రిజర్వేషన్ని ఒకవేళ రేపు మహిళా బిల్లు కాకపోయినా సరే తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇస్తామని ప్రకటించిన నారా లోకేష్ గారికి మహిళా సోదరీమణుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహిళలు కూడా చాలా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. యూత్ కూడా చాలామంది మాకు మెసేజ్ పెట్టారు అభినందిస్తున్నట్లుగా. ఎందుకంటే ఈరోజు రేపు ఈ రామరాజ్యం పరిపాలనలో అందరికీ సమానంగా హక్కులు ఉండాలన్న ఆలోచనతో ఈరోజు యువతకి కానీ, మహిళలకు కానీ, వ్యవసాయ రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ అందరికి కూడా సమాన పరిపాలన చేయాలని ముఖ్యమంత్రి చేసిన నిర్ణయానికి మన మహిళా బిల్లే ఒక నాంది అవబోతుంది. అలాగే ఒక ఎంత దూరదృష్టితో ఒక మంచి ఆలోచన చేసిన నారా లోకేష్ గారికి మహిళల పట్ల మహిళలకున్న వారి గౌరవాన్ని కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీకి వస్తున్న వారసత్వంకి వస్తున్న గౌరవాన్ని కూడా మరోసారి పెంపొందించే విధంగా నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ.